నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు ఆషాఢ పౌర్ణమి. ఇది ధర్మచక్ర ప్రవర్తన దినం. అంటే సిద్ధార్థుడు బుద్ధుడైన తర్వాత తాను పొందినటువంటి ఆ బోధి జ్ఞానాన్ని మొదటిసారి లోకానికి అందించినటువంటి దినం. ఆ మొదటిసారి విన్నవాళ్ళు ఎవరు అంటే పంచవర్గీయ భిక్షువులు. ఈయన సాధన చేస్తూ కఠోరమైన తపస్సులు చేస్తూ ఉన్నప్పుడు ఈ ఐదుగురు ఆయనకు సేవ చేస్తూ ఉంటారు. ఈయన ఇంత కఠినంగా తపస్సు చేస్తున్నాడు, ఇవాళనో రేపో ఈయన జ్ఞాని అవుతాడు, ఆయన ద్వారా మనం ఆ జ్ఞానాన్ని తెలుసుకుందాము అని ఆయనకు సేవ చేస్తూ ఉంటారు. కానీ ఈయన కఠోర తపస్సులు జ్ఞాన సాధనకు ఉపయోగపడవు అని గ్రహించి మళ్ళీ భిక్షకు పోతాడు. ఊళ్ళోకి వెళ్ళి భిక్ష తెచ్చుకొని ఆహారం తింటూ ఉంటే వీళ్ళు ఏమనుకుంటారు, ఇక ఇతను పతనం అయిపోయిండు, ఆ కఠోర తపస్సులు చేసేవాడు అవన్నీ మానిపెట్టి మళ్ళీ అవన్నీ మాని మళ్ళీ ఆహారం తింటున్నాడు, ఇంకా ఇతను ఆ కఠోర తపస్సులనే జ్ఞానం పొందలేదు, ఇప్పుడు అన్నం తినుకుంటా ఏం పొందుతాడు, అందువల్ల ఇతని సేవ చేయటం వ్యర్థం అని అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి సాధువులు కదా అట్లా తిరుగుతూ ఉంటారు దేశం మీద. తిరుగుతూ వాళ్ళు ఎక్కడికి చేరుకున్నారు, సారనాథ్కు చేరుకొని అక్కడ ఉంటూ ఉంటారు. ఇక్కడ బుద్ధుడు ఆ వైశాఖ పౌర్ణమి నాడు జ్ఞానోదయాన్ని పొందుతాడు. పొందిన తర్వాత ఆయన ఏమనుకుంటాడు, ఈ జ్ఞానాన్ని నేను మొట్టమొదట ఎవరికి బోధించాలి అనుకుంటే ఆ మొదటి గురువు ఉంటాడు ఈయనకు, ఆలారకాలముడు, ఆయనకు బోధించాలని అనుకుంటాడు. కానీ ఆయన చనిపోయినట్టుగా తెలుస్తుంది జ్ఞాన దృష్టికి. వారం రోజులైంది ఆయన చనిపోయి అని తెలుస్తుంది. తర్వాత ఏమనుకుంటాడు, రెండవ గురువు ఉన్నాడు ఉద్దకరామపుత్రుడు, ఆయనకు చెప్పాలనుకుంటాడు. ఆయన నిన్న రాత్రే చనిపోయిండని తెలుస్తుంది. అప్పుడు ఏమనుకుంటాడు, ఇక సాధన కాలంలో నాకు బాగా సేవలు చేసిన వాళ్ళు ఈ ఐదుగురు ఉన్నారు కదా, వారికి దీన్ని బోధిస్తా అని వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అని చూస్తాడు జ్ఞాన దృష్టిలో. చూస్తే వాళ్ళు కాశీపట్టణం సమీపంలో సారనాథ్లో ఉన్నారు అని తెలుస్తుంది. కాశీయాత్రకు పోయిన వాళ్ళు ఇప్పుడు కూడా సారనాథ్ పోయి చూసి రావచ్చు. కాశీకి దగ్గరనే, అంత 10-15 కిలోమీటర్ల లోపే ఉంటుంది. చూడదగ్గ ప్రదేశం అది. తర్వాత బుద్ధుడు చివరి సమయంలో శ్రద్ధావంతులైన ఉపాసకులకు దర్శించవలసిన 4 స్థలాల గురించి బోధించాడు. అందులో అది ఒకటి. బుద్ధుడు జన్మించిన ఏది, లుంబిని. తర్వాత అతడు జ్ఞానోదయం పొందిన బుద్ధగయ. తర్వాత ధర్మచక్ర ప్రవర్తనం చేసిన సారనాథుడు, శరీరాన్ని వదిలిపెట్టిన కుశినార. ఈ 4 శ్రద్ధావంతులైన ఉపాసకులకు దర్శనీయ స్థలాలు, అంటే చూడదగిన దర్శించదగిన స్థలాలు అని బుద్ధుడు చెప్పిండు. అందుకని కాశీ దాకా పోయినప్పుడు అక్కడి దాకా కూడా పోయి రావచ్చు కదా, అక్కడికే పోవచ్చు. కాశీతో ఏం పని మనకు, అక్కడికే పోయి రావచ్చు కదా. అందువల్ల అది ఒక పవిత్రమైనటువంటి స్థలం అని. సరే, ఇప్పుడు ఈ బుద్ధగయ నుంచి కాశీకి చాలా దూరం కదా. ఈయన అప్పుడు వీళ్ళు శ్రమణులు ఎవరు వాహనాలు ఎక్కేవాళ్ళు కాదు కదా. ఎడ్లబండి కూడా ఎక్కడం నిషేధమే, ఎటు వెళ్ళినా కాలినడకనే పోవాలి. ఇది బుద్ధుడు క్రమచారికతోటి క్రమంగా ఒక్కొక్క ఊరిలో భిక్ష చేసుకుంటూ ఆ ఊళ్ళో అక్కడ ఉండి మళ్ళీ రెండవ రోజు ఇంకో ఊరికి అట్లాగా ప్రయాణం చేసి ఆషాఢ పౌర్ణమికి సారనాథ్కు చేరుకుంటాడు. అంటే ఈరోజే కదా ఆషాఢ పౌర్ణమి. అంటే ఆ 2500 ఏళ్ళ కంటే ముందు ఆషాఢ పౌర్ణమి నాడు బుద్ధుడు ఈ క్రమచారికతోటి సారనాథ్కు చేరుకున్నాడు. చేరుకునేసరికి ఈ 5 భిక్షువులు ఉంటారు కదా అక్కడ, వాళ్ళు చూస్తారు, అదిగో
ఆ వస్తువుడు సాధనాభ్రష్టుడు, కఠోర తపస్సు చేసి జ్ఞానం పొందలేకపోయిండు, సంబోధి జ్ఞానాన్ని. తర్వాత తిండిపోత అయిపోయిండు. మనం ఎవ్వరం ఆయనను గౌరవించవద్దు, ఎదురుపోవద్దు, పాత్ర చివరాలు అందుకోవద్దు, కూర్చోవడానికి ఆసనం చూపిద్దాం, ఇష్టం ఉంటే కూర్చొని లేకపోతే లేదు అని వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటారు ఆయనను చూసి. కానీ ఆయన దగ్గరగా వస్తూ ఉంటే వీళ్ళ పట్టుదల సడలిపోతుంది. ఒకళ్ళు ఎదురు పోయి పాత్ర చివరాలు అందుకుంటారు, ఒకళ్ళు కాలు కడుక్కోవడానికి నీళ్లు పెడతారు, ఒకళ్ళు కూర్చోవడానికి పీట వేస్తారు. అప్పుడు బుద్ధుడు కూర్చొని కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత ఆసనంలో కూర్చొని అప్పుడు వాళ్ళతో అంటాడన్నమాట, మీరు నేను చెప్పినట్టు చేస్తే ఏ జ్ఞానం కోసమో ఎంతో సంపన్నులైనటువంటి వ్యక్తులు, కులపుత్రులు అని అంటాడు పాలిలో, ఎంతో సంపన్నమైనటువంటి వ్యక్తులు, నిండు వయస్సులో ఉన్నటువంటి వాళ్ళు, ప్రథమ వయస్సులో 20-30 ఏళ్ళ లోపున ఉన్నవాళ్ళు కూడా ప్రవృత్తి తీసుకొని ధ్యానం చేస్తారో, లేదా బుద్ధుడు దీన్ని బోధించకముందు ఇతర తపస్సులు చేసేవాళ్ళు కూడా ఉండేది కదా. అప్పుడు ఎందుకోసము అంటే నిర్వాణం కోసం, ఈ దుఃఖ విముక్తి, సంసారం నుంచి విడుదల కోసం ప్రవృత్తి తీసుకుంటారో అటువంటి జ్ఞానాన్ని నేను ఇప్పుడు పొందిన, ఆ సంబోధి జ్ఞానాన్ని పొందిన. నేను చెప్పినట్టు వింటే మీరు కూడా ఈ దుఃఖ చక్రం నుంచి విడుదల పొందుతారు అని అంటారు. అంటే వాళ్ళు అంటారు, ఆ కఠోరమైన తపస్సులోనే నువ్వు దాన్ని పొందలేకపోయినావు కదా, ఆ పైన నువ్వు తిండిపోతువై సంగ్రహపరుడవై దాన్ని ఎట్లా పొందినావు అని అంటారు. లేదు నేను బుద్ధుణ్ణి, అంటే బోధి జ్ఞానాన్ని పొందినవాన్ని బుద్ధుడు అంటారు. వైశాఖ పౌర్ణమి నాడు బోధి జ్ఞానం మొదటిసారి బోధి జ్ఞానాన్ని పొందకముందు ఆయన ఏమన్నారు? తల్లిదండ్రులు పెట్టిన పేరు సిద్ధార్థుడు అన్నారు. ఒకసారి ఆయన ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత ఏమన్నారు? బుద్ధుడు అన్నారు. బుద్ధుడు అంటే ఒక జ్ఞాని అని అర్థం, అంతే. అది ఒక పేరు కాదు, నౌన్ కాదు. అదేమిటి? ఒక విశేషణం, జ్ఞానం అన్నమాట. జ్ఞానాన్ని పొందిన వాడిని ఏమంటారు? సంబోధి జ్ఞానాన్ని పొందిన వాడిని బుద్ధుడు అంటారు. అదే అన్నమాట. అయితే నేను ఆచరించిన, అంటే నేను చెప్పే ప్రకారం ఆచరిస్తే మీరు కూడా తప్పనిసరిగా ఆ జ్ఞానాన్ని పొందగలుగుతారు అని. అంటే 3 సార్లు వాళ్ళు నమ్మరు, 3వసారికి ఆయన చెప్తే అప్పుడు దాన్ని నమ్ముతారు. నమ్మిన తర్వాత బుద్ధుడు ఏమంటాడు వాళ్ళతో, 2 విధాల అతివర్తనాలు పనికిరావు అంటాడు. దేనికి పనికిరావు? నిర్వాణ మార్గ సాధనలో ఇవి 2 ఉండకూడదు. ఏమిటి అవి అంటే, అతిగా సుఖభోగాల్లో మునిగిపోవటం. అరే లోకంలో పుట్టినాము, ఏం తీసుకుపోతాం, బాగా తినాలా, తాగాలా, ఆనందపడాలా, పోవాలా. ఇది ఒక బోధ అన్నమాట. ఇంద్రియ సుఖాల్ని తనవి తీరా అనుభవించాలి, ఇంతకు మించి ఇంకా ఏమున్నది అనే వాళ్ళది ఒకవైపు అన్నమాట. ఇంకొక వైపు ఈ కఠోర సాధనల గురించి చెప్పుకున్నాం కదా, బుద్ధుడు చేసిన కఠోర సాధనలు. ఆహారం తీసుకోకుండా ఉండటము, లేకపోతే 15 రోజులకు ఒక ముద్ద ఆహారమే తీసుకోవటము, నువ్వు గింజలు తిని ఉండటము, రకరకాల కఠోర తపస్సుల గురించి నికాయాల్లో ఉన్నది. అటువంటి తపస్సులు కూడా సంబోధి జ్ఞానానికి పనికిరావు. జ్ఞానాన్ని పొందాలనుకునేవాడు ఈ 2 విధాల అతివర్తనాలను వదిలిపెట్టాలి. అటు సుఖభోగాలే సర్వస్వం అనుకోవటాన్ని వదిలిపెట్టాలి, ఇటు శరీరమును శుష్కింపజేసేటువంటి కఠోర సాధనల్ని కూడా వదిలిపెట్టాలి. ఈ రెండిటికి అటు కాకుండా ఇటు కాకుండా నేను మధ్య మార్గాన్ని కనిపెట్టిన. అటు ఉపవాసాలు ఉండటము కాదు, ఇటు సుఖభోగాల్లో నిమగ్నం కావటము కాదు. అది కాకుండా నేను మధ్య మార్గాన్ని కనిపెట్టిన. ఏమిటి అది అని అంటే, మితాహారం తీసుకుంటూ ధ్యానం చేయాలి. ఉపవాసాలు ఉండటము అది మార్గం కాదు. ఏం చేయాలి మరి? మితంగా తీసుకోవాలి. శరీరం నిలబడటానికి జ్ఞాన సాధనకు ధ్యానం చేయాలి కదా. ధ్యానం చేయాలంటే కూడా శరీరము 2 గంటలు 3 గంటలు కూర్చోవాలి కదా. కూర్చోవాలంటే ఏం కావాలా? శక్తి కావాలా. శక్తి దేనితో వస్తుంది? ఆహారంతో వస్తుంది. అందుకని మితంగా ఆహారం తీసుకుంటూ
ధ్యానం చేయాలని చెప్పిండు బుద్ధుడు వాళ్ళకి. ఇంకా ఏమన్నాడు, 4 ఆర్య సత్యాల గురించి వాళ్లకు బోధించిండు. ఈ లోకంలో దుఃఖం ఉన్నది. చాలాసార్లు మనం చెప్పుకున్నాం కదా, ప్రతి పౌర్ణమికి దాని గురించి ఎంతో కొంత మాట్లాడుకోవటం జరుగుతుంది. ఈ లోకములో ఏమున్నది? దుఃఖం ఉన్నది. ఇవాళ సుఖంగా ఉన్నా అనుకునేవాడు ఎప్పుడు ఏడుస్తాడో తెలియదు కదా. ఏడుపు కలిగించే పరిస్థితులు ఎప్పుడు ఏర్పడతాయో తెలియదు కదా. ఏమైనా జరగచ్చు కదా జీవితంలో. అందుకని చివరికి మరణం ఉన్నది. మనము ఇష్టపడ్డ వాళ్ళ నుంచి ఎప్పుడైనా ఎడబాటు జరగచ్చు కదా. అందుకని బుద్ధుడు ఏమన్నాడంటే ప్రియ వియోగము దుఃఖము అని అన్నాడు. అంటే ఇష్టమైన వాళ్ళు దూరం అయితే దుఃఖం, అప్రియ సంయోగము దుఃఖము, ఇష్టం కాని వాళ్ళ దగ్గర అయితే దుఃఖం. అంటే మనుషుల విషయంలోనే కాదు, అన్నిటి విషయంలో. నీకు రుచిగా అనిపించిన భోజనము సుఖం కదా, అది ప్రియ వియోగం. అంటే నీకు ఇష్టమైన రుచులు దొరకకపోతే దుఃఖం, ఇష్టం కానీ చేదు అటువంటివి దొరికితే అప్పుడు దుఃఖం కదా. ప్రియ వియోగం దుఃఖము, అప్రియ సంయోగము దుఃఖం. ఈ విధంగా ఇంద్రియ విషయాలు 5 సుఖ దుఃఖాలను చెప్పుకోవాలి మనం. ఇంద్రియ విషయాలు 5 వల్ల కూడా మనకి ఏ విధంగా దుఃఖం కలుగుతుందో దాన్ని తెలుసుకోవాలి. ప్రియమైనవి దూరమైతే, ప్రియమైన ఈ సుఖాలు, ఇంద్రియ సుఖాలు దూరమైతే దుఃఖం. ఇష్టము కానీ ఇంద్రియానుభవాలు కలిగితే దుఃఖం కదా. ఆ విధంగా ఈ లోకంలో దుఃఖం ఉన్నది. ఇంకేమన్నాడు? వృద్ధాప్యము దుఃఖం, ముసలితనము దుఃఖం. దాన్ని వివరించి చెప్పే అవసరం లేదు కదా. ముసలితనంలో దుఃఖపడతారు కదా అందరూ. చేత కాదు, కొడుకులు మనమలు చెప్తే వినరు, తాను ఏమన్నా చేసుకుందామంటేనేమో చేత కాదు, ఇంద్రియ సుఖాలు అనుభవించలేడు. ముందరిలాగా ఉండదు కదా జీవితము. ఇక తనకే ఒకరు చేసి పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అది వృద్ధాప్యం దుఃఖము. ఆ తర్వాత మరణము దుఃఖం. ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది కదా. అందుకని ఈ లోకంలో దుఃఖం ఉండటము ఒక సత్యం. రెండవది ఏంటిది? దుఃఖానికి కారణం ఉన్నది. ఏమిటి కారణము అంటే తృష్ణ. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా తృష్ణ గురించి. విషయ సుఖాలని మళ్ళీ మళ్ళీ అనుభవించాలనే ఈ తృష్ణ వల్లనే జన్మ వస్తున్నది, దానివల్ల దుఃఖం కలుగుతున్నది. మరి ఈ తృష్ణను మనము ఆపగలుగుతామా లేదా అంటే దాన్ని లేకుండా చేయగలుగుతామా లేదా అంటే చేయగలుగుతాము. ఎట్లా చేయగలుగుతాము అంటే అష్టాంగ మార్గాన్ని బుద్ధుడు బోధించిండు. ఏంటిది అది? సమ్మాదిష్టి అంటే సరి అయినటువంటి దృష్టి. ఈ లోకంలో దుఃఖం ఉన్నది అనేది సరి అయిన దృష్టి. లోకంలో సుఖం ఉన్నది అనేవాడు కలలు కంటూ ఉన్నాడు, వాడు భ్రాంతిలో ఉన్నాడు, వాడు ఇంకా పిల్లవాడు అన్నమాట. వయసులో ఉన్నప్పుడు అనుకుంటూ ఉంటాడు, సుఖం, నాకు అందమైన భార్య దొరికింది, మంచి కొడుకు ఉన్నాడు, మంచి బిల్డింగ్ ఉన్నది, మంచి సంపదలు ఉన్నాయి, ఇంకా నాకేం తక్కువ అనుకుంటాడు కదా. కానీ అది ఎప్పుడు ఈ సుఖకరమైన పరిస్థితులు దుఃఖకరం అవుతాయో తెలియదు కదా. ఎవరితోనైనా వియోగం కలగచ్చు. వేటి వల్ల అతడు జీవితం అంతా సుఖం అనుకుంటున్నాడో వాటి నుంచి ఎప్పుడైనా ఎడబాటు కలగచ్చు, వియోగం కలగచ్చు. అందువల్ల ఇక్కడ సుఖం శాశ్వతం కాదు, దుఃఖం ఉండటం అనేది నిశ్చయం. సుఖము నిశ్చయము కాదు. సుఖం ఎప్పుడైనా దుఃఖంలోకి మారిపోవచ్చు. ఈ లోకంలో దుఃఖం ఉన్నదని గుర్తించడం సమ్యక్ దృష్టి, సరి అయిన దృష్టి. ఇక్కడ సుఖం ఉన్నది అనుకునేవాడు మిథ్యాదృష్టి, వాడు తప్పుడు ఆలోచనలో ఉన్నాడు అని. తప్పుడు అతని వే ఆఫ్ థింకింగ్ అంటారు దృష్టి, అది తప్పుడు మార్గంలో ఉన్నది అని. తర్వాత సమ్మా సంకల్పం అంటే మంచి ఆలోచనలు, సరి అయిన ఆలోచనలు. సరి అయిన ఆలోచనలు అంటే ఏవి? నిష్కామ ఆలోచనలు అంటే విహారకు పోవాలా, ధర్మం వినాలా, ధ్యానం చేసుకోవాలా, లేదా నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలా, శీలాలను పాటించాలా. ఇటువంటిది ఏంటిది? సమ్యక్ సంకల్పం అంటే సరి అయినటువంటి సంకల్పాలు, ఆలోచనలు.
తర్వాత సమ్మావాచ అంటే మంచి మాటలు. మన వాళ్ళు అంటారు కదా, అరే అన్న అదే నోరు, అయ్యా అన్న అదే నోరు. నాలుకకు గంతే బాధ అవుతుంది, అట్లన్నా నాలుక గంతే ఆడుతుంది, ఇట్లన్నా గంతే అవుతుంది. కానీ మదంతో అరే అంటాడు. మనసులో మదం ఉన్నది కదా, ఆ మదంతో ఏమంటాడు, అరే అంటాడు. అందుకని వాక్కును నిగ్రహించి మాట్లాడాలని చెప్పిండు. కళ్యాణకరంగా ఉండాలి మన వాక్కు. నీకు కానీ ఎదుటి వాళ్ళకి కానీ బాధ కలిగించే విధంగా ఉండవద్దు. నువ్వు ఎదుటివాడికి బాధ కలిగించితే గోడకు కొట్టిన బంతి మళ్ళీ నీ మీదకి వస్తుంది కదా, రాదా? వాడు నిన్నంటాడు, అప్పుడు మళ్ళీ నీకు వాడన్నప్పుడు దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖానికి కారణం ఎవరు? నువ్వే. నువ్వు వాళ్ళనంటే నువ్వు ఒక తిట్టు తిడితే వాడు 10 తిట్టు తిడతాడు కదా. అందువల్ల మన వాక్కు బాగుంచుకోవాలి. అది తర్వాత కమ్మంతో అంటే మనం మంచి పనులు చేయాలి. మంచి పనులు చేయాలంటే చెప్పుకున్నాం కదా, ప్రాణిహింస చేయొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, అబద్ధాలు మాట్లాడద్దు, ఇట్లా చెప్పుకున్నాం కదా పంచశీల గురించి. అవి పాటించాలి. తర్వాత ఆజీవో అన్నాడు. ఆజీవో వాయామం. ఆజీవో అంటే ఏంటిదంటే ఏంటిది? సరి అయిన వృత్తి. మనము జీవించడానికి ఏదో ఒక పని చేయాలి కదా, ఆ పని సరి అయింది అయి ఉండాలి. మరి సరిగాని పనులు ఏవి, వృత్తులు ఏవి అంటే ఏమన్నాడు? మద్యం యొక్క వ్యాపారము చేయొద్దు, బ్రాండ్ షాపులు, కళ్ళు షాపులు ఇటువంటివి ఉంటాయి కదా, అటువంటి వ్యాపారము చేయొద్దు అన్నాడు. తర్వాత మాంస వ్యాపారము చేయొద్దు. ఏమి గొర్రెలను కోయటం, మేకలను కోయటం, మాంసం అమ్మటం ఇటువంటివి చేయొద్దు అన్నాడు. ఆయుధాల వ్యాపారము చేయొద్దు అన్నాడు. బందుకులు అమ్మటం, తుపాకులు, కత్తులు, కటార్లు, వాటి వల్ల ఏం జరుగుతుంది? హింసనే జరుగుతుంది కదా. చంపుకుంటాడు ఒకరినొకడు, అమ్మిన వాడికి కూడా పాపమే కదా అది. అందువల్ల ఇటువంటి వృత్తుల్ని మాని మంచి వృత్తుల్ని చేసుకో, వేరే పనులు చేసుకో, ఇటువంటివి మాత్రము చేయకు అన్నాడు. తర్వాత సమ్మావాయామం అంటే సరి అయినటువంటి ప్రయత్నం. ఏమిటి ప్రయత్నము? నీలో ఇదివరకు ఉన్నటువంటి చెడును వదిలిపెట్టడానికి చేసే ప్రయత్నం. నీలో చెడు ఉన్నదని నీకు తెలిసిందనుకో, నువ్వేం చేయాలి? దాన్ని వదిలిపెట్టాలి. ఇక నీలో లేని మంచిని తెలుసుకొని దాన్ని పొందడానికి ప్రయత్నించాలి. నీలో ఈ మంచితనం లేదు అని తెలిసిందనుకో, నువ్వు ప్రాణులను చంపుతున్నావు, కోళ్ళను కోస్తున్నావు, గొర్రెలను కోస్తున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు, వ్యభిచారం చేస్తున్నావు, ఇటువంటివి చేస్తున్నావు అని నీకు తెలిసిందనుకో, ఇది తప్పు అని తెలిసిందనుకో, అప్పుడేం చేయాలా? వాటిని వదిలిపెట్టడానికి చేసే ప్రయత్నము మంచి ప్రయత్నం అన్నమాట. ఉన్న మంచిని పెంచుకోవాలా, లేని మంచిని సంపాదించుకోవాలా, ఉన్న చెడును వదిలిపెట్టాలి, కొత్తగా చెడు చేయద్దు. ఇందుకోసం చేసే ప్రయత్నము సమ్మవాయామం, మంచి ప్రయత్నం. ఇక సతి అంటే ఏమిటి? సరి అయినటువంటి ఎరుకతో ఉండాలా అని చెప్తాం కదా. ఇప్పుడు మీరు వింటూ ఉన్నారు, మీ మనసు ఎక్కడ ఉండాలా? ఇక్కడనే ఉండాలా. మాటలు వస్తున్నాయి, వీటిని కొంచెం గ్రహించుదాము, అర్థం చేసుకుందాము అని ఆ మాటల మీదనే ఉండాలి దృష్టి. కానీ ఇక్కడ ఉండకుండా ఇంటి మీదకి పోయిందనుకో, ఇంకా దేని మీదనైనా పోయిందనుకో, అప్పుడు అక్కడ సత్యతో లేవు, అంటే ఎరుకతో లేవు, పరజ్ఞానంలో ఉన్నావన్నమాట. ఎరుకతో లేవు, నీ మనసు ఇంకెక్కడనో వెళ్ళిపోయింది. తర్వాత నువ్వు ధ్యానంకు కూర్చుంటావు, గురువు చెప్పిండు, ఏదో ఒక నిమిత్తం చెప్తాడు, ఇక్కడ మనసు నిలుపు అని చెప్తాడు. అట్లా 40 చెప్పిండు బుద్ధుడు. దేని మీదన్నా ఒకదాని మీద నిలుపు, 40లో దేని మీదనన్నా నిలుపు అని 40 ఉపాయాలు చెప్పిండు మనసుని నిలపడానికి. అయితే అట్లా నిలిపినప్పుడు మనసు ఏం చేస్తుంది? అది అక్కడ ఉండదు, ఇంకెటో వెళ్ళిపోతుంది. ఎందుకు? దానికి అది చంచలత్వము అలవాటు, అది ఒక దగ్గర ఉండదు. మనసు చంచలం, కోతి ఎట్లనో మనసు కూడా అట్లాంటిది అన్నమాట. అప్పుడు అది ఏం చేస్తుంది? ఎటో పోతుంది. నువ్వు
దాన్ని గుర్తుపట్టాలంటే ఎరకతోటి ఉండాలి కదా. ఎరకతోటి లేకపోతే ఏమేమో ఆలోచనలు చేసి గంట అయిన తర్వాత లేస్తావు. నేను గంటసేపు కూర్చున్నాను, గంటసేపు కూర్చున్నావు కరెక్టే, కానీ ధ్యానం కాదు కదా. అంత లోక విషయాల ఆలోచన చేస్తే ధ్యానం ఎట్లా అవుతుంది? అది కాదు కదా. అందుకని మనసును గురువు మనకి ఎక్కడ నిలుపమని బోధించిండో దాని మీదనే నిలపాలి. అర్థమైంది కదా. ఈ 40లో మనము గురువు దగ్గర ఏదన్నా ఒక కర్మస్థానం తెలుసుకొని ఆ గురువు మనకు చెప్పిన దాని మీదనే మనసు నిలపాలి. ఇంకొక వైపు పోనీయాలి. పోతే గుర్తుపట్టాలా. మళ్ళా ఇప్పుడు మనం రోడ్డు మీద స్కూటీయో బైకో నడుపుతూ ఉంటాం. అది ఈ 2 వీలర్ది గీత ఉంటుంది కదా ఒకటి. ఆ గీత ఎప్పుడు దాటిపోయినా గుర్తుపట్టుకోవాలా. గుర్తుపట్టి మళ్ళా నీ మార్గంలోకి నువ్వు రావాలి. రాకపోతే ఏమవుతుందంటే యాక్సిడెంట్ అవుతుంది కదా. అవకాశం ఉంటుంది అని కావడానికి. అప్పుడు దోషం నీదవుతుంది. నువ్వు నీ మార్గం వదిలిపెట్టి ఇంకో మార్గంలోకి పోయినావు అని నీదే తప్పు. సరే, ఇదేంటిది? సమ్మ సతి. ఎరకతో ఉంటేనే కదా డ్రైవింగ్ సరిగా చేసేది. తర్వాత సమ్మ సమాధి అంటే సరి అయిన ఏకాగ్రత. ఇప్పుడు మొదటి 7 నీ దగ్గర ఉంటే 8వది నీకు సమకూరుతుంది. అందుకని ధ్యానం చేస్తా అంటే ఇవన్నీ ఉండాలి కదా మొదట. ఇప్పుడు వ్యవసాయం చేస్తా అంటే ఆ బీడు భూమి అన్ని పొదలు విరిగినాయి, ముళ్ళకంప చెట్లు ఉన్నాయి, దాన్ని దున్నింది లేదు. మొదలైతే ఆ పొదలు తీసేయాలా, దాన్ని దున్నాలా, శుభ్రం చేయాలా, ఎరువులు వేయాలా, అప్పుడు కదా విత్తనం పెట్టాలా. నువ్వు అవన్నీ అట్నే ఉంచి నేను వ్యవసాయం చేస్తాను, నేను విత్తనాలు పెడతా అంటే అది పంట పండుతుందా? పండదు కదా. అదేవిధంగా ఈ 7 భూమిని శుభ్రం చేయడం లాంటివి. అష్టాంగ మార్గంలో మొదటి 7 వాటిని సంపాదించుకొని ధ్యానం చేయాలి, లేదా వాటిని సంపాదించుకుంటూ ధ్యానం చేయాలి కదా. ఈ మార్గము బుద్ధుడు చెప్పిండు మనకు. దేనికోసము? దుఃఖ నివృత్తి కోసం. నీకు మోక్షం కావాలా, సంసార చక్రం నుంచి విడుదల కావాలంటే ఏం చేయాలా? అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. ఆ విధంగా అనుసరించినట్టయితే ఈ జనన మరణ చక్రం నుంచి బయటకు వస్తారు మీరు అని బుద్ధుడు ఎవరికి చెప్పిండు? ఎవరితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు బుద్ధుడు? ఆ 5 పంచవర్గీయ భిక్షువులతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళకి చెప్పిండు అన్నమాట. ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు వాళ్ళల్లో ఈ కొండన్న అని ఉంటాడు ఒక ఆయన. ఈ 5లో ఒక ఆయన పేరు ఏంటిది? కొండన్న. ఈ కొండన్నకు ధర్మచక్షువు కలిగింది, జ్ఞానచక్షువు కలిగింది. ఏమని? ఈ పుట్టిందంతా పోయేదే, ఇక్కడ ఏది శాశ్వతము కాదు. దేనికి ఉత్పత్తి ఉన్నదో దానికి నాశనం ఉన్నది. పుట్టిన తర్వాత నశించకుండా ఉండాలంటే సాధ్యం కాదు. పుట్టిన తర్వాత ఎవడన్నా ఎల్లకాలం ఉన్నాడా? ఇక్కడ ఉండాలనుకుంటే ఉంటాడా? ఇప్పుడు ఇదిగో ఈ చాప తయారైంది, లేకపోతే ఈ మైక్ తయారైంది, ఇది ఎన్ని వేలేళ్ళు ఉంటుందా? కొంతకాలం ఉండి అది కూడా పోతుంది. ఏదైనా పర్మనెంట్గా ఉండే వస్తువు ఉన్నదా? ఏది లేదు. శాశ్వతంగా ఏది లేదు. అందువల్ల ఏం చెప్పుకున్నాం మనం? దీని నుంచి మనం బయటికి రావాలంటే ఏది శాశ్వతం కాదనేటువంటి దృష్టి ఉండాలి కదా. ఈ దృష్టి ఎవరికి కలిగింది? కొండన్నకు కలిగింది. పుట్టిందంతా పోయేదని ఎప్పుడైతే నీ మనసుకు గట్టిగా నాటిందో అప్పుడు నీకు వైరాగ్యము కలుగుతుంది. విషయ సుఖాల నుంచి మనసు వెనుకకు వస్తుంది. అప్పుడు ధ్యానంలో నిలుస్తుంది. ఇదే అన్నమాట. అప్పుడు బుద్ధుడు ఏమంటాడు? కొండన్నకు తెలిసింది అంటాడు అన్నమాట. కొండన్న తెలుసుకున్నాడు ఈ జ్ఞానమును. అంటే అక్కడికి వెళ్ళి తెలిసిన కొండన్న అని పేరు పడ్డది ఆయనకు. మొట్టమొదటి తెలిసింది కదా. అజ్ఞాత కౌండిన్యుడు అని ఏదో పెద్దగా చెప్తారు భాషలో, కానీ మన మాటలో చెప్పుకోవాలంటే తెలిసిన కొండన్న అని ఆయన పేరు. అంటే మొదటి బోధలోనే ఆయన దాన్ని తెలుసుకోగలిగాడు. ఆ తర్వాత
క్రమక్రమంగా దేశమంతా అజ్ఞానం వ్యాపించింది. అనేక మంది బుద్ధుడి శిష్యులైనరు, భిక్షువులైన వాళ్ళు ప్రవృత్తి తీసుకొని భిక్షువులైనరు, గృహస్థులుగా ఉండి సాధన చేసుకునే వాళ్ళు గృహస్థులుగా ఉండి చేసుకున్నారు. ఆ విధంగా ఇక బుద్ధుడు బోధించిన ఒక సంప్రదాయం అనేది లోకంలో ఏర్పడింది. మరి బుద్ధుడు ఇక్కడ ఏదన్నా ఒక దేవుడు ఒక పూజా పద్ధతి చెప్పిండా మీరు మోక్షం పొందాలంటే పలానా దేవుడికి మొక్కాలా, పలానాడు ఉపాసం ఉండాలా, ఇట్లా ఏమైనా చెప్పిండా? ఈ పలానా జపం చేయాలా? ఏమీ చెప్పలేదు. బుద్ధుడు ఏం చెప్పిండు? శీలవంతుడవై ఉండు, మనస్సును వశంలో ఉంచుకో, పుణ్యకర్మలే చెయ్యు, పాపకర్మలు చెయ్యకు. చాలు ఇంతే 3 మాటలల్లా. సబ్బ పాపస్స అకరణం కుశలస్స ఉపసంపద సచిత్త పర్యోదపనం ఏతం బుద్ధాను శాసనం. అయిపోయింది. ఈ 3 ఉంటే చాలు. తక్కినవన్నీ మిథ్యాదృష్టితో ఏర్పడ్డటువంటి అవి నిర్వాణానికి తీసుకొని పోయేవి కాదు. అక్కడ బీజం మిగిలి ఉంటుంది జన్మకు. కాబట్టి మళ్ళీ పుట్టుక అనేది తప్పదు. అందువల్ల బుద్ధుడు అంటే ఈరోజు విశేషం ఏంటిది అని అంటే ఈ జ్ఞానాన్ని మొట్టమొదటిసారి సారనాథ్లో ఈ 5గురికి బుద్ధుడు బోధించాడు. ఇంకా ఆ తర్వాత ఈ ధర్మచక్రం తిరగడం అనేది మొదలయ్యి దేశమంతా ప్రపంచమంతా వ్యాపించింది. అశోకుడి కాలం వచ్చేటప్పటికి అప్పటికి తెలిసిన ప్రపంచమంతా వ్యాపించింది. ఆయన ప్రచారకులను పంపాడు కదా, వాళ్ళు అంతా ఆ ధర్మాన్ని ప్రచారం చేసింది. ఇప్పుడు దేశంలో ఎక్కడ తవ్వకాలు దొరికినా అది బుద్ధుడి విగ్రహాలు లేకపోతే స్తూపాలు బయటపడతాయి. ఎందుకంటే ఒకప్పుడు ఇదంతా కూడా బౌద్ధం వ్యాపించి ఉండేది. తక్కిన వాళ్ళు లేరు అని కాదు, ఉన్నారు, కానీ తక్కువ ఉన్నారు. సామాన్య జనం అంతా కూడా బౌద్ధంలోకి వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రు వాళ్ళు అని అంటే ఇందులో ఏం ఖర్చు లేదు కదా, పైసలు ఖర్చు పెట్టేది లేదు, ఈ మనసును నిలిపితే చాలు. అప్పుడు కోరికలు నెరవేరాలంటే కూడా యజ్ఞాలు చేయాలంటే అనేక పశువుల్ని బలి ఇవ్వాలా, బ్రాహ్మణులకు చాలా దక్షిణలు పెట్టాలా. ధనవంతులే ఆ యజ్ఞాలు చేయగలిగేవాళ్ళు. సామాన్యులకు అవి అందుబాటులో ఉండేవి కాదు. సామాన్యులు అప్పుడు కూడా ఇవే చెట్టుకు పుట్టకు మొక్కునేవాళ్ళు. మరి చెట్టుకు మొక్కునుడు, కొండ దేవతకు మొక్కుడు, బలుడిచ్చుడు, ఇటువంటి ఉండేవి అప్పుడు కూడా. వాడికి జ్ఞానం చెప్పేవాడు లేపాయి, వాడికి దోసిందేదో వాడు చేసుకున్నాడు, అంతే కదా. సామాన్యుడికి జ్ఞానం చెప్పలే. ఇప్పుడు బ్రాహ్మణులు యజ్ఞాలు చేయాలంటే ధనం కావాలి. ధనం ఎవడు? వైశ్యుల దగ్గర, క్షత్రియుల దగ్గరనే ధనం ఉంటుంది, లేదా బ్రాహ్మణుల దగ్గర ఉంటుంది. వాళ్ళే కదా అవి చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా నువ్వు ఏదైనా ఒక యజ్ఞం 50-60 వేలు ఖర్చు అవుతుంది. నువ్వు ఇంట్లో ఏదన్నా ఫలానా కష్టములు నాకు పోవాలా, పంతులు యజ్ఞం చేద్దామంటే ఒక 60 వేలు ఖర్చు అవుతుంది అంటాడు. అవి ఇప్పుడు కూడా ఉన్నది కదా. అంటే మరి బుద్ధుడు చెప్పిన దాంట్లో అటువంటి ఖర్చు ఏం లేదు కదా. తర్వాత అప్పుడు యజ్ఞాలు చేస్తే ఏం చేసేవాళ్ళు? పశుబలుడు ఇచ్చేవాళ్ళు. బట్ ఎడ్లు కావాలా, ఒక 500 ఎడ్లు కావాలా. మరి ఎడ్లు కావాలంటే రైతుల దగ్గరికి వెళ్ళి ఎడ్లు ఎత్తుకపోయేవాళ్ళు రాజభటులు వచ్చి. వీడు ఏడ్చేవాడు, నేను భూమి దున్నుకునే ఎడ్లను ఎత్తుకపోతున్నాడు వీడని. రాజాజ్ఞ ఏం చేస్తాం? మళ్ళీ రాజు యజ్ఞం చేస్తున్నాడు, వీళ్ళంతా పోయి ఎట్టి చాకరీ చేయాలా జనమంతా పోయి. ఇటువంటివన్నీ లేవు కదా దీంట్లో పశుబలుడు ఇచ్చి పాపం సంపాదించుకునే పని లేదు, పొందే పని లేదు. తర్వాత ఇంకేం చెప్పుకున్నాం మనం? వ్యవసాయం కోసం మన పశువులు ఎత్తుకపోవడం అనేది లేదు కదా. ఈ వ్యవసాయం చేసుకునే పశువుల్ని ఎత్తుకొని పోయి బలి ఇవ్వటం అనేది లేదు కదా దీంట్లో. యజ్ఞములో పశుబలులు లేవు, సామాన్యుల పశువులు ఎత్తుకొని పోవడం లేదు. శ్రమ లేని పని, డబ్బు ఖర్చు అయ్యే పని కాదు. అందువల్ల సామాన్య జనానికి ఇది బాగున్నది. దీనివల్ల మనకు మోక్షం. ఈ పశుబలుడు మానుకొని, ఇప్పుడు వాళ్ళు కూడా కొండ దేవత, చెట్టు దేవత అవి కూడా మానుకొని, అందరూ ఎప్పుడు మానరు. మనం ఇంత చెప్తున్నాం కదా, ఇప్పుడు నేను ఒక్కరిని చెప్తాను.
ఇట్లా 1000 మంది 1,00,000 మంది చెప్పని అయినా కూడా శుక్రారాం దేవుడికి వేసేటోళ్ళు ఉండనే ఉంటారు. నువ్వు ఎంత చెప్పినా అయితే తక్కువ ఎక్కువ అంతే ఉంటుంది కదా. ఒకసారి తక్కువ ఉంటారు వాళ్ళు, ఒకసారి వీళ్ళు ఎక్కువ, ఒకసారి వీళ్ళు ఎక్కువ ఉంటారు, ఒకసారి వాళ్ళు తక్కువ ఉంటారు. లోకంలో ఎప్పుడు ఉంటాయి. కానీ సమాజంలో మంచి ఎక్కువ వ్యాపించాలి. అర్థమైంది కదా, మంచి ఎక్కువ వ్యాపించాలి. పశుహింసలు, జంతు బలులు మానాలి. ఈ విధంగా జనమంతా కూడా బౌద్ధంలోకి వచ్చేసింది. జనమంతా అంటే చెప్పినా కదా ఎక్కువ మంది అని. ఇక బ్రాహ్మణులకు గిరాకీ లేకుండా అయిపోయింది. యజ్ఞం చేయమని పిలుచుకోవాలి ఎవరున్నారు వాళ్ళని. గిరాకీ లేక అశోకుడి కాలం దాకా మౌర్య వంశం ఉన్నన్ని రోజులు ఇట్నే గడిచింది. గడిచిన తర్వాత ఇక బ్రాహ్మణులు మనదేం నడకుంటే అయిపోయే దేశం లోపల ఎంత బౌద్ధమే అయిపోయేటి చూసినా కానీ దీనికి అంతటికి వాళ్ళ కాలానికి అశోకుడు బౌద్ధం స్వీకరించి మౌర్య వంశం అంతా దాన్నే పాటించింది కదా. దీనికి అంతటికీ రాజే కారణం. మరి మనం ఏం చేయాలా? మనం రాజులం అయితే మనం ఇష్టం ఉన్నట్టు మనం మళ్ళా ఈ వైదికం యజ్ఞాలు యాగాలు మళ్ళా చేయవచ్చు. ఆ జంతు బలులు అవన్నీ కథలు మళ్ళీ చేయొచ్చు అని వీళ్ళు ఏం చేసిండ్రు, ఆ లాస్ట్ మౌర్య రాజు ఉంటాడు బృహద్రథుడు అని, అశోకుడి వంశం, చంద్రగుప్తుడి వంశం ఇదంతా. మౌర్య వంశం మొదలైంది చంద్రగుప్తుడితోటి. అప్పుడు చివరి రాజు బృహద్రథుడు. ఈ బృహద్రుడి దగ్గర పుష్యమిత్రుడు అని సేనాపతి ఉంటాడు. ఈ బ్రాహ్మణులంతా గూడుపుటాని చేస్తారు, కుట్ర చేస్తారన్నమాట. కుట్ర చేసి మళ్ళీ మన రాజ్యం రావాలంటే ఏం చేయాలా? రాజుని చంపేయాలా, మనం రాజులం కావాలి. చక్రవర్తి బ్రాహ్మణులు రాజ్యంలో లోపల అంతా మాట్లాడుకుంటారు. ఇక మాట్లాడుకొని అది సైన్యం పరేడ్ చేస్తుంది కదా. మరి ఇప్పుడు 26 జనవరికి పరేడ్ చేస్తే ప్రధానమంత్రి పోయి ఇట్లా తీసుకోడా, అట్లా రాష్ట్రపతి వాళ్ళు అట్లా రాజు ఆ పరేడ్ చూస్తూ ఉన్నప్పుడు ఈ సేనాపతి రాజు మీద పడి నరికేస్తారు రాజును. సేనాపతి రాజును నరికేస్తాడు. రాజును నరికేస్తారు. లోపల అంతా ప్రచారం చేసుకున్నారు కదా ముందే. ఇంకెక్కడ మళ్ళీ ఎవరు తిరుగుబాటు వీళ్ళ మీదుగా తిరుగుబాటు చేయకుండా వీళ్ళే పెద్ద తిరుగుబాటు చేసింది. వీళ్ళకు వ్యతిరేకంగా మళ్ళీ ఎవరు రాకుండా ముందే ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి వీళ్ళే రాజవుతారు. పుష్యమిత్రుడే రాజవుతాడు. సేనాపతి రాజై మళ్ళా యజ్ఞాలు మళ్ళా పశుబలులు అని మొదలు పెడతారు. మొదలు పెడితే జనం ఒప్పుకోరు. మళ్ళా ఇదేం పీడ, మళ్ళీ మీరు నెత్తుకపోతారు. ఇదేం కథ, మళ్ళా జనంలో అది మళ్ళీ దానికి ఆదరణ అనేది దొరకదు. దొరకక ఒక 100-200 ఏళ్ళనే యజ్ఞాలు యాగాలని వెనకబడతాయి. అప్పుడు విగ్రహారాధన మొదలుపెట్టింది. ఇక భక్తి మార్గం వచ్చింది. ఇక పూజలు చేసుకుంటే చాలు, నువ్వు రా, ఇక అవన్నీ మనకు అవసరం లేదు, ఇక నువ్వు నామస్మరణ చేస్తే చాలు నీకు మోక్షం అని ఇట్లా ఇక రకరకాలుగా ఈజీగా మోక్షం దొరకాలి కదా. ఈ ధ్యానం చేయాలి, మనసు నిలిపాలంటే ఇవన్నీ ఎవడు చేస్తాడు? నువ్వు కాని నామం తలుచుకుంటే చాలు మోక్షం అయిపోయింది. ఇట్లా అవన్నీ మీరు విన్నాయి, మీకు తెలిసినాయి కదా, మళ్ళీ చెప్పే అవసరం లేదు. సరే, ఆ విధంగా బుద్ధుడి యొక్క బోధ ఆషాఢ పౌర్ణమి నాడు ఈ ధర్మచక్ర ప్రవర్తన మొదలై ప్రపంచమంతటా వ్యాపించింది. ఇప్పుడు చంద్రుడికి కూడా ఓసారి గ్రహణం పడుతుంది కదా, సూర్యుడికి కూడా గ్రహణం పడుతుంది. అట్లా బౌద్ధానికి గ్రహణాలు పట్టినాయి చరిత్రలో, కానీ అది లేకుండా పోలేదు. గ్రహణాలు దొరికిపోయినాయి, మళ్ళీ అది ప్రకాశించింది. ఎందువల్ల? అందులో జీవశక్తి ఉన్నది. జీవశక్తి ఇప్పుడు ఒక అరటి చెట్టు నువ్వు వీళ్ళు నరికే రేపు మళ్ళీ ఆకెత్తుంది, అది వేస్తుంది. రేపు కాకపోతే 2 రోజులు ఆకైతే వేస్తుంది కదా తొందరగా. అరటి చెట్టు ఎందుకు చెప్తున్నంటే తొందరగా ఆకలిస్తుంది. ఎంత దాకా గడ్డను నాశనం చేయవో దాంట్లో బీజశక్తి, దాంట్లో జీవశక్తి పోదు. గడ్డ నాశనం అయినప్పుడే అది పోతుంది. అరటిగడ్డ ఉంటుంది కదా భూమిలో. అట్లా బుద్ధుడి బోధలో సత్యం ఉన్నది. ఆ సత్యమును నువ్వు తొలగించలేవు. అదే జీవశక్తి. దాన్ని బుద్ధుడు చెప్పినప్పుడు కూడా 4 ఆర్య సత్యాలు సత్యమే. ఇప్పుడు కూడా అంతే సత్యం, ఇక ముందు కూడా అంతే. 2 రెండ్లు ఎప్పుడైనా 4 అవుతాయి, 6 కావు కదా. 1000 ఏళ్ళ కింద అయినా, 10,000 ఏళ్ళ కింద అయినా, 10,000 ఏళ్ళ తర్వాత అయినా 2 రెండ్లు 4 అవుతాయి.
అంటే సత్యం ఎప్పుడైనా సత్యమే ఉంటుంది అని. అది ఈ రోజు యొక్క విశేషం. మరి ఇవన్నీ చెప్పుకోవడం ఎందుకు అంటే మీరు ధర్మ మార్గంలోకి రావాలి అని. ఎందుకోసం చెప్పుకున్నాము? ధర్మ మార్గంలోకి రావాలి. మీరు శీలాన్ని పాటించాలా, నెలకు 4 రోజులు ఉపవాసాలు చేయాలా, ధ్యాన మార్గం తెలుసుకోవాలా, ఇక్కడికి వచ్చి కనీసం బుద్ధ పూజ అయినా నేర్చుకోవాలా, త్రిరత్న వందన అయినా నేర్చుకోవాలా, ఒక మంచి మార్గంలోకి రావాలా. చెప్పేది అంతే కదా, చెడు మార్గం నుంచి మంచి మార్గంకు రమ్మనే చెప్తున్నాం ప్రతిసారి, అంతే కదా, ఇంకేమన్నా చెప్తున్నామా? ఏమీ లేదు. అందుకని అది బాగా వినాలా, వినగానే విచారించాలా, ఒక నిర్ణయం చేయాలా, ఇది సరి అయింది అని. మీకు సరి అయింది అనిపిస్తే నిర్ణయం చేయాలి. అనుమానాలు ఉంటే అడిగి తెలుసుకొని నిర్ణయం చేయాలి, తర్వాత దాన్ని పాటించాలి. అది మరి ఇంతటితోటి ఈ ఆషాఢ పౌర్ణమి కార్యక్రమాన్ని ముగించుదామా? ముగించుదాం. ఎందుకంటే ధమ్మపదం పారాయణం ఈసారి లేదు, ఇక సమయం అయిపోయింది. ఈసారి ధమ్మపదం పారాయణం లేదు, మళ్ళీ నెల. ఎందుకంటే ఇప్పటికే 11:30 అయిపోయింది. ఇంతటితో మరి ఈ కార్యక్రమాన్ని ముగించుదాము. ఆశీర్వాదం. భవతు సబ్బమంగళం రక్షంతు సబ్బదేవత సబ్బబుద్ధానుభావేన సబ్బధమ్మానుభావేన సబ్బసంఘానుభావేన సదా సుత్తి భవంతు తే.